బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవ్యాస్ చెక్వెల్. దిస్ ఇస్ డే 10 అండ్ ఈరోజు నేనైతే మెయిన్లీ 3 వర్క్స్ అనేవి కంప్లీట్ చేశాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎన్ఎల్పిలో ఒక ప్రాజెక్ట్ చేశాను అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ అనేది చేశాను అనమాట. యాప్టిట్యూడ్. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఒక ఇంటర్న్షిప్ అయితే చేశాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను ఎన్ఎల్పిలో ప్రాజెక్ట్, నేనైతే ఎన్ఎల్పిలో టాపిక్స్ అన్నీ నేర్చుకున్నాను అనమాట. లైక్ టోకెనైజేషన్, దానిలో టైప్స్, లైక్ టోకెన్స్ ఏంటి, ఇంకా ఎన్ఎల్పిలో ఏమేమి ఉంటాయి, అసలు ఎలా యూజ్ చేస్తారు, ఇంకా ఏమేమి నేర్చుకోవాలి, మొత్తం ఎన్ఎల్పి గురించి అయితే థియరీ పార్ట్ కాన్సెప్చువల్ వైజ్గా నేర్చుకున్నా. దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి లైక్ నేను నేర్చుకున్నవి బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, వర్డ్ టు ఈవెంట్స్, ఇంకా టోకెనైజేషన్, స్ట్రీమింగ్, వాటర్ స్ట్రీమింగ్, అదేంటి ఇంకా ఉన్నాయి చాలా, లెమటైజేషన్, ఇంకా ఉన్నాయి చాలా. ఈ టాపిక్స్ అన్నిటిని నేర్చుకున్నా. జస్ట్ నేర్చుకుంటే నాకు ఏం అర్థం కావట్లేదు. లైక్ ఇప్పుడు నువ్వు ఏదైనా మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాజెక్ట్లా చేసాం అంటే అదే ఫుల్ వెబ్సైట్ లాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేదని కాదు. నేను నేర్చుకున్న టాపిక్స్కి బేస్డ్ అయి ఉన్న ఒక ప్రాజెక్ట్ని అయితే నేను చేశాను అనమాట. అంటే ఇది నేను చేసింది వచ్చేసరికి రెజ్యూమే స్క్రీనింగ్ యాప్ అనమాట. దీంట్లో ఏంటి అని అంటే మనము మన రెజ్యూమే అప్లోడ్ చేసి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం లింక్డ్ఇన్లో జాబ్ డిస్క్రిప్షన్ ఉంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ని మనం మన రెజ్యూమేని అక్కడ పోస్ట్ చేస్తే అది అనలైజ్ చేసి లైక్ ఆ డిస్క్రిప్షన్కి మన రెజ్యూమే కరెక్ట్గా ఉందా లేదా, ఎంత పర్సంటేజ్ లెవెల్లో ఉంది అని చెప్పేలాగా అనమాట. నేను దీనిలో పైథాన్, స్ట్రీమ్లైట్, ఇంకా ఈ ఎన్ఎల్పిని అయితే యూజ్ చేశాను అనమాట. సో ఇది నా ప్రాజెక్ట్ విషయం. మీకు ఏదైనా సోర్స్ కోడ్ కావాలి అన్నా, లేకపోతే నేను ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా తెలుసుకోనన్నా ప్లీజ్ కామెంట్ ఆన్, ఐ విల్ టెల్ యూ గైస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి యాప్టిట్యూడ్. నేనైతే యాప్టిట్యూడ్లో ఈరోజు నెంబర్ సిరీస్ కాన్సెప్ట్ని నేర్చుకున్నాను అనమాట. లైక్ చాలా నేనేంటి ఒక 10 ప్రాబ్లమ్స్ చేసేసరికి వచ్చినట్టు అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సమ్కి తప్పు పెడుతున్నా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకోవాలి, లైక్ నేర్చుకోవాలి. అలా నాకేమనిపించిందంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూనే ఉండాలి. రోజు ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది రాదు అని అర్థమైంది. ట్రూగా అదే కరెక్ట్ అవ్వదు అని చెప్పి అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ అనమాట. ఇది టాటా వాళ్ళది వర్చువల్ ఇంటర్న్షిప్ అనమాట. ఇది నేను ఒకవేళ మీ అందరికీ ఏమైనా కావాలి, ఈ ఇంటర్న్షిప్ చేయాలని అంటే ఇది జాబ్ సిమ్యులేషన్ అనమాట. లైక్ ఒక ఫారేజ్ అని చెప్పి ఒక యాప్ అండి ఇది. దానిలో ఈ సిమ్యులేషన్స్ అనేవి ఉంటాయి, జాబ్ సిమ్యులేషన్స్. ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ లాగే. అంటే ఇది ఫుల్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. లైక్ మనం ఏమి నేర్చుకునే దానికన్నా ఏమి నేర్చుకోకపోవడం కన్నా ఏదో ఒకటి నేర్చుకుని మన రెజ్యూమేలో అప్డేట్ చేసుకోవడం ఇట్ వాజ్ వెరీ బెటర్ కదా. సో ఇది టాటా వాళ్ళది కంపెనీ వాళ్ళది కాబట్టి ఇట్ గివ్స్ సమ్ వాల్యూ టు దిస్ రెజ్యూమే అనమాట. అండ్ మీకు ఒకవేళ ఈ రెజ్యూమే ఈ ఇంటర్న్షిప్ కావాలి అంటే, డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను మీకు లింక్ పంపిస్తాను. మీరు కూడా మీరు కూడా వర్చువల్ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.